అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మినపట్టు టిఫిన్ కింద మినపట్టు చేసుకున్నామండి. ఇదిగోండి కొంచెం పిండి తీసుకొని మినప్పిండి రాత్రి రుబ్బాను. కొంచెం మినపట్టు వేసుకుందామండి. సరిపోద్ది. ఇందులో మనం తగినంత సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసాం కదండి. కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కలిపేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. బాగా మిక్స్ చేసేది అన్నప్పుడు చిన్న మినపరొట్టు కింద వేసేసుకున్నాను. మనం కొంచెం ఉప్పు చూద్దాం. కొంచెం సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాం. మనం ఇలా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టాం కదండి. ఇప్పుడు మనం మినపరొట్టు వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా. మనం ఇలా మినపరొట్టులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి. బాగుంటుంది ఇలా కొంచెం తినేటోడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మనకు తగిలితే. ఆదివారం కదండి, త్వరగా వెళ్ళాలా, చర్చికి వెళ్ళిపోవాలి కదా. మనం గబగబా వంట చేసేసి చర్చికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుని దీన్ని చక్కగా కాల్చుకుందామండి. తర్వాత మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఒకసారి మనం చూసుకుందామండి. కాలుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మొత్తం ఇదిగోండి ఒకసారి మనం చూసుకుందాం. మనం ఇప్పుడు దీన్ని తిరిగేసేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేపట్టండి. ఇప్పుడు దీన్ని తిరిగేసేస్తాను. తిరిగేస్తాను కదా. మనం మూత పెట్టుకుందాం. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. ఇదిగోండి
మినపట్టు రెడీ అయిపోయింది కదా, మనకి తీసేసుకుందాం. చక్కగా కాలిపోయింది కదా, మనం ఇప్పుడు దీన్ని తీసుకుందామండి. ఈ పక్కన తీసేసుకుని టిఫిన్ దీనికి చట్నీ మనం వస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు మనం మినపరొట్టె వేసుకున్నాం కదా, ఇది టిఫిన్కి. ఇందులో మనం పండుమిరపకాయ పచ్చడి వేసుకున్నాం. ఇంట్లో చట్నీ ఉంది, చట్నీ అయితే కాదు కానీ పండుమిరపకాయ పచ్చడి వేసుకుని టిఫిన్ చేస్తాం. ఈరోజు టిఫిన్ చేసాను కదండి, మినపట్టు పండుమిరపకాయ పచ్చడి. చికెన్ కర్రీ చేస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇదిగోండి చికెన్కి కావాల్సిన, ఇదిగో చికెను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడరు, సాల్టు, ఉప్పు, గరం మసాలా పౌడరు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం కర్రీ కూడా చేసుకుందాం. ఈరోజు మినపట్టు ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసి మినపరొట్టె వేసాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందానండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. అది కొంచెం చికెను ఆగలా పెట్టాను, అందుకు ప్యాన్ ఎలా ఉంది ఏమనుకోకండి. కొంచెం చికెన్ ఫ్రై చేద్దామని ఆగలా పెట్టాను అన్నమాట అండి. అందుకు ప్యాన్ అలా ఉంది. అది తీసేసి అందులోనే కూర తాలింపు పెట్టేస్తున్నాను. ఇందులో మనం కొంచెం ఉప్పుని, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కలిపేసి మనం మూత పెట్టేసుకున్నాం. పక్కన రైస్ కూడా పెట్టాను. ఆదివారం కదండి, త్వరగా చెయ్యాలా, చర్చికి వెళ్ళిపోవాలా. పొద్దున్న ప్రార్థన చేసుకుని గదులు చూసుకుని తడిబట్టలు వేసుకుని ఇంకా చికెన్ కర్రీ ఉండేసి రైస్ చేసేస్తాను. ఇలాగ మినపట్టు కూడా వేసాను. మా నాన్నగారు అయితే టీ ఇచ్చేసి ఆయన టిఫిన్ పెట్టేస్తే ఆయన పని అయిపోతుంది. మూత పెట్టుకున్నాం కదండి. సరే మనం ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము. ఒక నిమిషం చికెన్ బాగా కలిపేసి ఒక్క నిమిషం పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి మనం మూత తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. 2 స్పూన్లు వేస్తాను. విశ్వాసం అది రాకూడదు కదా మరి. మళ్ళీ మనం ఎంత వాటర్ వచ్చేదాకా నిన్న కోడిని కొట్టించాడండి. ఈ కాళ్ళు మా డాగు కన్నమాట అండి. ఉడికాక తీసి దానికి వేసేస్తాం అన్నమాట. అది కూడా తినేవాళ్ళు ఉంటారు కానీ మాకు కుక్కున్న మంచి ఇంకా దానికోసం అలా చేస్తాం. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా
మగ్గనిద్దామండి. ఒకసారి మనం ఇప్పుడు ఇందులో మనం ఒక 2 చిన్న టమాటాలు ముక్కలు వేస్తున్నామండి. అంటే గ్రేవీలో వస్తుంది కదా, ఇది ఇలా మగ్గుతుంది. మనం మూత పెట్టుకోండి. ఇదిగోండి ఒకసారి మనం ఇప్పుడు దీంట్లో మనం కారం తగినంత కారం అది వేసేసుకున్నామండి. రెండు స్పూన్ల కారం వేద్దామండి. ఇంకా కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసి మనం గ్లాసు వాటర్ వేసుకుందాం. కరెక్ట్గా ఇవి ఇలా సరిపోతాయి, ఉప్పు కారాలు అవి కూడా. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము. దింపే ముందు కొంచెం వేసుకున్నాం. మా నాన్నగారికి టీ కూడా పక్కన పెట్టాను, పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. ఈరోజైతే చారు పెట్టినాను, చారు ఉంది. ఇందులో మనం ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. గరం మసాలా కూడా మనం ఇంట్లో చేసిందనమాట అండి. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం వేసాను. ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం. గ్లాస్ వాటర్ వేద్దాం. గ్లాస్ వాటర్ వేసాను. ముక్క ముగిలిగింది కదండి. ఇప్పుడు కూర అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాం. ముందు హైలో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు కూర చక్కగా ఉడుకుతుంది. మనం మూత పెట్టేసుకుందామండి, తర్వాత ఉప్పు చూద్దాం. ఇదిగోండి ఇక్కడ టీ మరుగుతుంది, ఇక్కడ రైస్ ఉడుకుతుంది, ఇక్కడ చికెన్. ఈరోజు మరియు పొద్దుటే చేసాను అన్నమాట. డాగ్ కూడా రైస్ ముందు చేసాను. ఇదిగోండి ఈరోజు ఇలా చేశాను. ఇదిగోండి అన్నం ఉడికిపోతుంది కదండి. అన్నం మనం వంచేసుకుందాం. అన్నం కూడా వాష్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది. ఇదిగోండి మనం ఇక్కడ రైస్ వాష్ చేసుకున్నాం. ఒకసారి మనం తీసి చూసుకుందాం. ఇవాళ సిమ్లో పెట్టి వెళ్ళాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుని మనం ఏది తక్కువ అయితే అది వేసేసుకుంటే ఇంకా కారం అన్నీ కూడా దగ్గర వస్తుంది అన్నీ సరిపోయండి. ఇంకా అలా మనం ఉప్పు కూడా సరిపోయింది. అలా ఉడకనిద్దాం. కూర ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికాక దింపేద్దాం. ఒకసారి మనం చూసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. అలా గ్రేవీలాగా మనం ఉంచుకుందామండి. 1 నిమిషం దాకా తింపేస్తాం. ఇదిగోండి ఇవి మా డాగ్ తీసేస్తాను, బయటికి తీసేసి కూర బాగా కలుపుతాను.
2 నేను కూన కొట్టించాం కదండి, అవి మా డాగుకి తినేస్తుంది. పక్క తీసేసి బాగా కలుపుతాను. ఒకసారి మనం చూసుకొని కొన్ని కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసుకుందాం. ఉప్పులు కారాలు అన్నీ కూడా సరిపోయాయి. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి. ఈరోజు ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని లాస్ట్ ఫైనల్గా మనం స్టవ్ కట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందాం అండి. ఇదిగోండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదిగోండి హాట్ బాక్స్లో రైస్ పెట్టేసాను. ఇదిగోండి కర్రీ, చికెన్ కర్రీ చేసాను. ఇదిగోండి పెరుగు. ఈరోజు టిఫిన్ ఇదిగో మినపట్టు పండుమిరపకాయ పచ్చడి వేసుకుని నేను తింటున్నాను. చట్నీ ఉంది కానీ ఇలా రొట్టె వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. నాకు ఆ చట్నీ కన్నా ఇలాంటి నిమ్మకాయ పచ్చడి ఇలాంటివి రొట్టెలు అది అయితే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.